కలియుగంలోట పాపం చేస్తే తప్ప ఫలితాన్ని ఇవ్వదు. అంటే ఇంతకు ముందు యుగాల్లో పాపాన్ని మనస్సులో అనుకుంటేనే ఫలితం ఇచ్చేసేది. ఉదాహరణకి మీరు పరశురాముడి తల్లి కథ చూడండి, రేణుకామాత. ఆవిడ నీళ్ల కోసం అని వెళ్ళి అక్కడ ఎవరో రాజు స్నానం చేస్తూ ఉంటే చూస్తే ఆవిడ మనస్సు చెలిస్తుంది. వెంటనే జమదగ్ని మహర్షి ఆవిడ తల తీసేయమంటారు. ఎందుకంటే తప్పుడు ఆలోచన వచ్చింది అంటే మానసికంగా వ్యభిచరించినట్టు అని. కలియుగంలో ఏమిటంటేట పాపపు ఆలోచన వచ్చినా పర్వాలేదు, పాపం చేస్తే మాత్రమే పాప ఫలితాన్ని ఇస్తుంటారు. కానీ పుణ్యం మాత్రం అనుకుంటే ఫలితాన్ని ఇచ్చేస్తుంటారు. ఎంత అదృష్టం ఇచ్చోండి. పురాణంలో భగవంతుడు చెప్పిన విషయం అంటే కలియుగంలో కలి బారిన పడకుండా ఇంత వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు మనం పూజ చేస్తూ ఉంటాం, చేస్తూ ముందో సంకల్పం చెప్తాం కదా, పాజిటివ్ థాట్. ఎందుకో సంకల్పం అంటే ఇదిగో పుణ్యం అనుకుంటే చాలు ఫలితాన్ని ఇస్తుంది. అంటే పాజిటివ్ థాట్ ఉంచుకోండి ఎప్పుడూను. నెగిటివ్ థాట్స్ ఉంచుకోకండి. పాజిటివిటీలో బతకండి.